వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను వచ్చేసేసి విజయవాడలోని ఎంజే నాయుడు హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ ఆర్థో అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ కేవీఆర్ కిషోర్ గారు. హాయ్ సార్, నమస్తే అండి. హాయ్ అండి, నమస్తే సార్, చాలా వరకు కూడా బ్యాక్ పెయిన్ అంటేనే భయపడిపోతా ఉన్నారు. అమ్మో సర్జరీకి వెళ్ళాలేమో అని చెప్పేసి. కానీ మీరు ఆఫ్ ది రికార్డ్ నాతో అన్నారు, లేదు నవీన్, ఇప్పుడు చాలా టెక్నాలజీ పెరిగిపోయింది, అది కూడా మన విజయవాడలోనే అత్యాధునిక టెక్నాలజీతో ఈ బ్యాక్ పెయిన్ తగ్గిస్తూ ఉన్నాము. సో దానికి సంబంధించి ఇంజెక్షన్స్ ఉన్నాయి, దాని తర్వాత ఎండోస్కోపియా సార్, ఎండోస్కోపీతో కూడా మనం ట్రీట్ చేయొచ్చు అన్నారు. సో ఏంటి ఆ టెక్నాలజీ ఏంటి సార్? అసలు ఈ బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తా ఉంది? అదే ఫస్ట్ యాక్చువల్గా చెప్పాలంటే బ్యాక్ పెయిన్ అనేది మోస్ట్ కామన్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే లైక్ మనం అందరం కూడా ఏదో ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ లో బ్యాక్ పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తాం. అంటే అది ఏ రకమైన బ్యాక్ పెయిన్ అనేది మనం ఫోకస్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఏంటంటే చాలా వరకు 80% ఆఫ్ ది పీపుల్ సఫర్ అయ్యేది ఏంటంటే మెకానికల్ బ్యాక్ పెయిన్ అంటాం. ఓకే, మెకానికల్ బ్యాక్ పెయిన్ ఒక 20% మాత్రమే పెథలాజికల్ బ్యాక్ పెయిన్స్ ఉంటాయి. ఆ మెకానికల్ బ్యాక్ పెయిన్ అనేది ఏంటంటే మామూలుగా మనం చేయలేని, మామూలుగా ఏంటంటే నార్మల్గా మనం చేసే పని కాకుండా వేరే ఏదైనా పని చేస్తా జస్ట్ ఏదైనా స్ట్రెయిన్ అయినప్పుడు వచ్చేది దాదాపుగా మెకానికల్ బ్యాక్ పెయిన్ అంటాం. ఏదైనా వంగి తీసేటప్పుడు ఇట్లా కొంచెం వెయిట్ అబ్నార్మల్ గా వంగి తీయడం వల్ల, ఎందుకంటే రియల్ ఎక్స్పీరియన్స్ అయింది సార్ నాకు కూడా. సో ఆ వెనకాల బ్యాక్ మజిల్స్ ఏమైనా స్ట్రెయిన్ అయినా ఇవన్నీ కూడా మెకానికల్ బ్యాక్ పెయిన్ అంటాం. ఆ మెకానికల్ బ్యాక్ పెయిన్ దాదాపుగా ఏంటంటే మనం ఏమి చేయగలం, జస్ట్ ఏంటంటే రెస్ట్ తీసుకుంటే, దాని తర్వాత మెడికేషన్స్, ఈ మెడికేషన్స్ ఇవన్నీ కూడా తీసుకున్నప్పుడు దాదాపుగా తగ్గిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే మనకి ఫ్యూ థింగ్స్ ఏంటంటే పెథలాజికల్ బ్యాక్ పెయిన్ విచ్ విల్ కమ్ అండర్ 20% పాపులేషన్, 20% ఏదైనా మనకి ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఏమేమి పెథాలజీస్ ఉంటాయి యూజువల్గా అంటే మోస్ట్ కామన్ మనం చూసేది ఏంటంటే స్లిప్ డిస్క్ అంటారు. ఓకే, సో మోస్ట్ కామన్. అవి కాకుండా ఇన్ఫెక్షన్స్, లేకపోతే ఏదైనా కానీ ట్రామా అయినప్పుడు ఫ్రాక్చర్స్ కానీ, లేకపోతే ఏంటంటే డీజనరేటివ్ బాగా ఓల్డ్ పీపుల్లో వచ్చేసి ఏంటంటే ఆ ఒక వెర్టిబ్రా మీద ఇంకొక వెర్టిబ్రా ముందుకు జారడం, దాన్ని లిస్థెసిస్ అంటాం. వెరీ రేర్గా ఏంటంటే ట్యూమర్స్ అనేవి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఈ మనకి లక్కీగా ఏంటంటే చాలా మంది ఎక్కువగా ఏంటంటే జస్ట్ మెకానికల్ బ్యాక్ పెయిన్ 80% పాపులేషన్ని చూస్తూ ఉంటాం. దాంట్లో కూడా ఇప్పుడు మనం చూసామంటే 90% ఆఫ్ ద పీపుల్కి జస్ట్ విత్ మెడికేషన్, ఫిజియో ఇస్తేనే సెటిల్ అయిపోతుంది. ఓకే, ఈ 80% మెకానికల్, అదే మామూలుగా ఈ నార్మల్గా బ్యాక్ పెయిన్ తోటి వచ్చిన వాళ్ళకి 90% వెదర్ ఇట్ బి పెథలాజీ లైక్ ఈ స్లిప్ డిస్క్ కానీ ఇవన్నీ కూడా 90% పీపుల్కి జస్ట్ మనం మెడికేషన్స్ తోటే సెటిల్ చేస్తాం. అయితే జస్ట్ మెడికేషన్ కాకుండా మన దగ్గర ఫిజియోథెరపీ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసారంటే మీరు అసలు విజయవాడ ఏరియాలో ఇంతవరకు ఫిజియోకి సంబంధించిన కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ ఇక్కడ చూస్తా ఉన్నాం. హైదరాబాద్, బెంగళూరులో కూడా చూడలేదు. అవునవును, అట్లున్నాయి. స్పెసిఫిక్ గా మనకి ఏంటంటే ఇక్కడ మన దగ్గర రోబోటిక్ ఫిజియోథెరపీ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వీటిని మనం యూజ్ చేసుకుని దాదాపుగా ఏంటంటే మేము మోర్ ఆఫ్ ఏ కన్జర్వేటివ్ పీపుల్. యాక్చువల్గా మీరు అలా అనుకోవచ్చు, అంత ఈజీగా ఏంటంటే మేము ఫర్ సర్జరీస్ కాదు. సో ఏంటంటే ఫస్ట్ మనం ఏంటంటే మెడికేషను, ఈ ఫిజియోలోనే 90% ఆఫ్ ది పీపుల్కి బ్యాక్ పెయిన్స్ అనేవి తగ్గిపోతాయి. అయితే కొంతమందికి ఏంటంటే ఆ పెథాలజీ వల్ల కొన్నిసార్లు ఏంటంటే సివియారిటీ ఆఫ్ ద పెథాలజీ వల్ల ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈ డిస్క్ వచ్చి బాగా గట్టిగా నరాన్ని నొక్కుతుంది అనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇక్కడ ఇలా డిస్క్ వచ్చి బాగా గట్టిగా నరాన్ని నొక్కినప్పుడు డిస్క్ బల్జ్ అనేది జనరల్ టర్మినాలజీ. ఏదైనా ప్రొట్రూషన్ అంటాం, ఏదైనా వెనకాల బయటకు వచ్చి ఆ నరాన్ని నొక్కినప్పుడు వాళ్ళకి ఏంటంటే కాళ్ళ వరకు పెయిన్ వస్తుంది. సయాటిక్ పెయిన్ అంటాం. సో ఆ బాగా సివియర్గా ఉందనుకోండి, ఆ డిస్క్ బల్జ్ అనేది కాకపోతే ప్రొట్రూషన్ కానీ, ఆ కంప్రెషన్ ఆఫ్ ది నర్వ్ రూట్ కానీ సివియర్గా ఉందంటే ఒక్కొక్కసారి ట్యాబ్లెట్లలో తగ్గకపోవచ్చు, ఫిజియో అండ్ ట్యాబ్లెట్లో. అప్పుడు మనం ఏం చేస్తామంటే జస్ట్ కొన్ని ఇంజెక్షన్స్ ఏమైనా ఇచ్చి, లైక్ ఏంటంటే ఎక్కడైతే కరెక్ట్గా ఆ డిస్క్ అనేది నరువు నొక్కుతుందో దాన్ని ఫోకస్ చేసుకుని అక్కడ పర్టికులర్గా మనం ఇంజెక్షన్ ఇచ్చి ఆ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గదు. డిస్క్ అనేది ఇంజెక్షన్ వల్ల తగ్గదు, జస్ట్ ఏంటంటే ఆ నరు రూట్ చుట్టూరు ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గుద్ది. ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ పెయిన్ అనేది తగ్గుద్ది. నరువు ఉందండి, వాచింది, దానికి ప్లేస్ లేదు, సో పెయిన్ వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఇంజెక్షన్ ఇచ్చామో ఆ వాపు అనేది తగ్గుద్ది, ఆటోమేటిక్గా నరానికి ఆటోమేటిక్గా స్పేస్ వచ్చి మనకి ఈ సయాటిక్ పెయిన్ ఇవన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి. ఇది మళ్ళీ ఏమన్నా రిపీట్ అయ్యే అవకాశం ఉంటుందండి?
ఇది మనం ఈ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత కూడా అది చెప్పలేమండి. అది ఏంటంటే వాళ్ళ మనకి లైఫ్ స్టైల్ మీద అదే ఉంటది. అది చెప్తున్నా కదా, ఒక 5% పీపుల్‌కి కంప్లీట్‌గా తగ్గిపోతుంది. ఓకే. ఓకే. ఒక్కొక్కసారి ఒక 5% పీపుల్ ఈవెన్ ఇంజెక్షన్‌లో కూడా బెటర్ అవ్వరు. ఈవెన్ ఇంజెక్షన్ ఇచ్చినా కూడా వాళ్ళకేంటంటే ఇంకా కూడా పెయిన్ కంటిన్యూ అవ్వచ్చు. అంటే ఇమ్మీడియట్‌గా ఉండకపోవచ్చు. ఒక 6 మంత్స్ తర్వాత మళ్ళీ వాళ్ళు రావడం, లైక్ పెయిన్ ఇంకా ఉంది అని చెప్పడం అలాంటివి ఉంటాయి. ఒకవేళ గానీ ఇంకా కూడా మనకి లేకపోతే ఇంతకు ముందులాగా ఓపెన్ సర్జరీస్ కాకుండా యెస్. 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 ఇప్పుడేంటంటే జస్ట్ ఏంటంటే ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అని చెప్పి జస్ట్ మనం ఏదైతే నరం డిస్క్ వచ్చి నొక్కుతుందో ఆ Yes. డిస్క్ పార్ట్ వరకు మాత్రం మనం తీసేసి ఆ నరాన్ని క్లియర్ చేస్తాం. ఓకే. అదైతే 100% మనకి ఏంటంటే రిజల్ట్ రిపీట్ అవ్వడానికి ఛాన్స్ లేదు. రీఅకరెన్స్ తప్పితే, అంటే ఇప్పుడు ఏంటంటే వేరే ప్లేస్లో ఏదైనా రీకరెన్స్ ఉంటే తప్పితే Yes. ఆ Yes. ప్లేస్లో అప్పుడు మనం చేసిన సర్జరీకి 100% సక్సెస్ఫుల్ రేట్. ఓకే. ఓకే. మొత్తానికి అసలు సర్జరీ వరకు వెళ్ళకుండానే చాలా వరకు ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఇది వెరీ మినిమల్ ఇన్వెసివ్ సర్జరీ అనుకోండి. Yes. ఈ మధ్య కాలంలో మనం చూస్తే సార్ చాలా వరకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్లు ఎక్కువ అయిపోయాయి. అవును. అంటే ఆఫ్టర్ కోవిడ్ ఇప్పుడు కూడా చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమే చేస్తా అవును. ఉన్నారు. అవును. అట్లాంటి వాళ్ళు ఏంటంటే సిట్టింగ్ పొజిషన్ ని బట్టి కూడా వాళ్ళకు బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటది. ఈ L4, L5 లో ఎక్కువ చూస్తూ ఉంటాము అని చెప్పేసి అంటుంటారు. అవును. అవును. ఇది అవును. కామన్ టర్మినాలజీ అయిపోయింది అందరికి కూడా. అవును. L1, L2, L3, L4, అవును. L5. ఎందుకు L4, L5, L5, S1 అంటే మాక్సిమం ఆఫ్ అవర్ స్పైన్ బెండింగ్ వచ్చేసి L4, 5, L5, S1లో అవుతుంది. ఓకే. మనం చూసామంటే గమనించామంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఏంటంటే లైక్ ఒక డెస్క్ క్రియేట్ అవును. చేసుకోకుండా జస్ట్ బెడ్ మీద ఇలా పడుకుని అవును. అబ్నార్మల్ పోస్టర్స్ లో వర్క్ చేస్తూ ఉంటారు. Yes. అప్పుడు వాళ్ళకి ఇష్యూ ఉండకపోవచ్చు. డెఫినెట్గా ఏంటంటే అలా చేసినప్పుడు అప్పుడు ఇష్యూ లేకపోయినా 10 years down the lane, they may suffer with severe pathologies, Okay. back problems. వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా ఎవ్రీవన్ షుడ్ డూ సమ్ బ్యాక్ అండ్ కోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. ఇంకోటి ఏంటంటే వాళ్ళ పోస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. మన బ్యాక్ పోస్చర్ మన గాడ్ ఏదో మనకు పోస్ట్ ఇచ్చాడు. Yes, yes. యాక్చువల్గా అది కాకుండా మనం వచ్చేసి ఏంటంటే అబ్నార్మల్గా కూర్చున్నప్పుడు డెఫినెట్గా ఎంతో కొంత వేరింటేర్ విల్ బి మోర్ ఇన్ డిస్క్. Yes. Yes. సో కొంచెం అవన్నీ కూడా ఏంటంటే కరెక్ట్ చేసుకోవడం, పోస్టర్ కరెక్ట్ చేసుకోవడం, సో హైడ్రేట్ చేసుకోవడం. డిస్క్ అనేది ఏంటంటే బాగా వన్ ఆఫ్ ది మోస్ట్ హైడ్రేటెడ్ పార్ట్ ఇన్ అవర్ బాడీ. ఓకే. సో వాటర్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా కొంచెం ఎక్కువ అమౌంట్ తీసుకోవడం, ఇవన్నీ చేసుకుంటా ఉంటే యూజువల్గా ఏంటంటే మనకి బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ అనేది అవాయిడ్ అవుతుంది. ఈ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా అంటే మనము ఎక్కువ ఈ పొట్ట భాగం ఎక్కువ పెరిగిన వాళ్ళలో కూడా బ్యాక్ పెయిన్ చూస్తాం. అవునండి, డెఫినెట్గా. సో ఏంటంటే అది ఇంకా వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడం తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదా? అంటే వెయిట్ లాస్ అంటే ఇమీడియట్గా మేము వచ్చేసి 100 kgs 50 kgs అవ్వమని చెప్పాం కదండి. యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడైతే మనకి ఓవర్ ఫ్యాట్ ఉందో అబ్డామినల్ పాట్ బెల్లీ అంటాం కదా, ఆబ్వియస్గా వచ్చేసి వాళ్ళకి కోర్ అనేది వెరీ వీక్గా ఉంటుంది. మనకి బ్యాక్ ఎంత ఇంపార్టెంటో పొట్ట మజిల్స్ కూడా అంత ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఒక స్పైన్ ఒక స్టేబిలిటీ ఉండాలంటే ఎప్పుడైతే మన పొట్ట భాగం అనేది లైక్ ఏంటంటే అక్కడ కూడా కొన్ని కోర్ మజిల్స్ ఉంటాయి. ఎప్పుడైతే దాన్ని మనం స్ట్రెంగ్ చేసుకోకపోతే, మీరు గమనించారంటే చాలా మంది ఇలా కూర్చుంటూ ఉంటారు. ఓకేనా, మనం వచ్చేసి ఇలా కూర్చోమని చెప్తాం, స్ట్రైట్ కూర్చోమని. యూజువల్గా మన కోర్ అనేది స్ట్రెంగ్త్ అవ్వకపోతే ఇలా కూర్చోడానికి అవకాశం లేదు, ఎక్కువసేపు కూర్చోలేరు. ఆటోమేటిక్గా వాళ్ళకి నొప్పి వస్తుంది, ఇలా కంఫర్టబుల్గా ఉంటారు. వన్స్ మన కోర్ మజిల్ స్ట్రెంగ్ చేసినప్పుడు ఇలా కూర్చుంటే హ్యాపీగా ఉంటుంది, ఇలా కూర్చుంటే వాళ్ళకి ఆటోమేటిక్గా పెయిన్ వస్తుంది. సో మనకి ఏంటంటే కోర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే మనం స్ట్రెంగ్ చేసుకోవాలి. దానికి బెస్ట్ ఇదేంటంటే మనం ప్లాంక్స్ చేసుకోవచ్చు. ప్లాంక్స్ తెలుసు కదా, 1.5 minute ప్లాంక్ వాళ్ళు వచ్చేసి హోల్డ్ చేయగలిగితే వాళ్ళ కోర్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అన్నట్టు. యూజువల్గా అంత ఈజీగా ఎవరు చేయలేరు. ఒకవేళ 1.5 minute కానీ ఒకళ్ళు హోల్డ్ చేయగలిగితే వాళ్ళ కోర్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అనేది ఇంపార్టెంట్. మొత్తానికి మీతో ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే నేను నా స్పైన్ సెట్ చేసుకుంటా ఉన్నాను. సో కరెక్ట్, మొత్తానికి మనం కూర్చునే పోస్టర్ని బట్టి కూడా మనకి బ్యాక్ పెయిన్ వచ్చే విధంగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు. కానీ బ్యాక్ పెయిన్ వచ్చినంత మాత్రాన భయపడిపోవాల్సిన పని లేదు, సర్జరీల వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలా వరకు కూడా మెడికేషన్ చేసుకోవచ్చు, లేదంటే ఫిజియోథెరపీతో తగ్గుతాయి. లేదు అంతగా అనుకుంటే ఇంజెక్షన్స్ వచ్చాయి, ఎండోస్కోపీ వచ్చాయి అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.